Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 9వ అధ్యాయము. అజామీళునికి విష్ణుపద ప్రాప్తి. విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా అంటున్నారు: మీకేమని చెప్పను? అసలు పాపము అనగా ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి చెప్పండి అని అడిగారు. ఆ మాటలు విని యమదూతలు: ఓ విష్ణుదూతలారా, సూర్యుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, దివారాత్రములు, దిక్కులు, కాలము ఇవన్నీ మానవులు చేయు పాపపుణ్య కర్మలకు సర్వసాక్షులు. వీరి సాక్ష్యమును బట్టి విచారించి జీవులకు దండన విధిస్తాము. వేదశాస్త్రములు చెప్పిన మార్గము విడిచి స్వేచ్ఛగా దురాచారులై నడుచు వారిని మేము శిక్షిస్తాము. బ్రాహ్మణుని, గురువును, రోగిని, కాలితో తన్నెడి వానిని, తల్లిదండ్రులను ద్వేషించు కొడుకులను శిక్షిస్తాము. అసత్యము చెప్పు వానిని, హింసా ప్రవృత్తి గల వానిని, కులాచారములు విడిచిన వానిని యమలోకమునకు గొనిపోయి దండిస్తాము. ఇచ్చిన దానిని తిరిగి అపహరించే వాడిని, దయాశాంతులు లేనివాడిని మేము దండిస్తాము. పరస్త్రీ సంగమం చేసిన వానిని, ధనాశతో అసత్య సాక్ష్యము చెప్పిన వానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞుణ్ణి, వివాహములు చెడగొట్టేవాడిని, పరుల సంపదకు అసూయపడేవాడిని, కన్యాశుల్కంతో జీవించేవాడిని, చెరువులు, నూతులు, కాలువలు తవ్వించేవాడికి అడ్డుపడేవాడిని, తనకు లాభమున్నా లేకున్నా పరుల కార్యమును పాడు చేసేవాడిని, పితరులకు శ్రాద్ధము పెట్టని వాడిని, విద్యుక్త కర్మలు ఆచరించని వాడిని, ఎవ్వరికీ గుప్పెడు అన్నము పెట్టని వాడిని, పరాన్న భోజనులను, పితృశేషాన్నమునే భుజించి బతికేవాడిని, దానమిచ్చుచుండగా అడ్డుకొనేవాడిని, శరణాగతుని చంపినవాడిని, బ్రహ్మహత్య, గోహత్య చేసిన వాడిని, బ్రాహ్మణుని తిట్టిన వానిని మేము యమలోకమునకు కొనిపోయి నిర్దాక్షిణ్యంగా దండిస్తాము. వీడు బ్రాహ్మణ వంశమున పుట్టి కూడా ఒక దాసితో రమిస్తూ అనేక పాపములను చేశాడు. పుట్టింది మొదలు పాపములే కాని పుణ్యకార్యములు చెయ్యనటువంటి వీడు విష్ణులోకమునకు ఎలా అర్హుడవుతాడు అని అడిగారు. అప్పుడు విష్ణుదూతలు నవ్వి వారితో: ఓ యమదూతలారా, మీరెంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. ధర్మసూక్ష్మములు మీకు తెలియవా? అయితే చెప్తాను వినండి. మొదట దుష్ట సాంగత్యము చేసినా తరువాత మారి సత్సాంగత్యము చేసి భగవచ్చింతన చేయువానికి యమదండన ఉండదు. స్నానసంధ్యాది నిత్యకర్మ నిరతుడు, భూతదయాపరుడు అయిన వానికి యమదండన లేదు. నిష్కామ కర్మలు చెయ్యువానికి యమదండన ఉండదు. అన్నదానము, గోదానము, వృషోత్సర్జనము చేసే వానికి యమలోక దర్శనం ఉండదు. చలివేంద్రము పెట్టిన వానికి యమదర్శనం ఉండదు. అడిగిన వానికి విద్యాదానం చేస్తూ పరోపకారశీలురైన వారికి యమలోక ప్రాప్తి ఉండదు. శ్రీహరిని పూజించినను, ఆయన సన్నిధిలో జపం చేసినను, పేద బ్రాహ్మణులకు వివాహ ఉపనయనములు జరిపించినను అతడు యమలోకమును చూడడు. ప్రయాణికుల విశ్రాంతికి మార్గమధ్యములలో మండపములు కట్టించిన వానికి, అనాథ ప్రేత సంస్కారము చేసిన వానికి, సాలగ్రామార్చన చేసి తీర్థము పుచ్చుకొని నమస్కరించిన వానికి, తులసీమాలికను మెడలో వేసుకొని శ్రీహరిని పూజించిన వానికి యమదండన లేదు. ఎవరి ఇంట తులసి చెట్టు, విష్ణు కథలు, గీతాపారాయణమో ఉండునో వారికి యమదర్శనం ఉండదు. భాగవతమును వ్రాసి దానిని పూజించినను, దానిని ఇంటిలో పెట్టుకున్నను యమదర్శనం ఉండదు. సూర్యుని మేష, తుల, మకర సంక్రమణములందు ప్రాతకాలము చేసిన వానికి యమలోక దర్శనం ఉండదు. రుద్రాక్షమాలికను ధరించి జప, దాన, హోమములు చేసినను, అచ్యుత, అనంత, అవ్యయ అని నిత్యము విష్ణునామ సంకీర్తన చేసినను వానికి యమదండన ఉండదు. కాశీలోని మణికర్ణికా ఘట్టములో శ్రీహరి స్మరణ చేస్తూ మరణించిన వానికి నరకప్రాప్తి ఉండదు. దొంగ, త్రాగుబోతు, మిత్రద్రోహి,
బ్రాహ్మణ హంతకుడు, గురుభార్యాజారుడు, స్త్రీలను, రాజును, గురువును, గోవును హత్య చేసిన వానికి, మరే ఘోర పాపము చేసిన వాడైనా మరణకాలంలో శ్రీహరి నామస్మరణ చేస్తే వారు యమదండనను పొందరు. పరిహాసము కోసం స్మరించినా పుణ్యమే. నిత్యము చేయు హరినామ జపము వలన ప్రాయశ్చిత్తములు కూడా లేని కొండల వంటి మహాపాపములు కూడా నశిస్తాయి. ఈ అజామిళుడు మరణ సమయంలో కొడుకును పిలిచే నెపంతో హరినామస్మరణ చేశాడు కాబట్టి ఇతనిని మేము వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నాము అంటూ అజామిళుని యమదూతల నుండి విడిపించారు. వాడు విష్ణుదూతలకు నమస్కరించి, మీ దర్శనం వలన నేను ధన్యుడను అయ్యాను అన్నాడు. యమభటులు వెళ్ళిపోయారు. వారి సంవాదం విన్న తరువాత అజామిళుడు ఆత్మపరిశీలన చేసుకున్నాడు. అయ్యో, నా జీవితమును వ్యర్థం చేసుకున్నానే. పవిత్రమైన నా భార్యను విడిచి దాసీదాని వెంటపడ్డాను. నన్నే నమ్ముకున్న నా తల్లిదండ్రులను వారి కర్మకు వదిలేసిపోయాను. నేను చేసిన పనులకు నాకు నరకప్రాప్తి కలుగవలసిందే. కానీ ఇది ఏమి చిత్రము! దేవదూతల మాటలు విని యమభటులు వెళ్ళిపోవుచున్నారు. ఏదో పూర్వజన్మ సుకృతము నాకున్నదేమో, లేకపోతే నా కుమారుడికి నారాయణ అనే నామం పెట్టడం ఏమిటి, అంత్యకాలములో ఆ పేరును తలుచుకోవటం ఏమిటి, నా వంటి వానిని ఆ నారాయణ నామమే ఉద్ధరించింది అనుకుంటూ విష్ణుదూతల వెంట వైకుంఠమునకు చేరుకున్నాడు. కార్తీక పురాణము 9వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.